హలో అండి. ఇప్పుడు మనం కుంభమేళాకి వెళ్దామని అనుకున్నాము. కానీ జనాల్ని చూసి వెళ్ళలేకపోయాము. సరే మన తెలంగాణలో జరుగుతున్న కుంభమేళానికైతే వెళ్దాం రండి. ఏంటి మన తెలంగాణలో కుంభమేళా అనుకుంటున్నారా? అదే అండి సమ్మక్క సారక్క జాతర 2025 మినీ జాతర అయితే స్టార్ట్ అయింది కదండి. రండి వెళ్ళేసొద్దాము. అలానే మేడారం కాదండి, ఇది ఎదురుగుట్ల అనే విలేజ్లో సమ్మక్క సారక్క జాతర అయితే స్టార్ట్ అయిందండి. 12, 13, 14 3 రోజులు స్టార్ట్ అయితే మేము 11 రోజు ముందుగానే వెళ్ళాము. 11th వెళ్తే అక్కడ జనాలు ఉండరు కదా, ముందుగా అమ్మవారి కోడి సమర్పించుకొని వద్దామన్నట్టు వెళ్ళామన్నమాట. ఈ కుర్తా సెట్ వచ్చేసి నేను మీషోలో అయితే తీసుకున్నానండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, ఇలా కాటన్ వేసుకుంటే చాలా ఫ్రీగా ఉంటుంది, ఎక్కడికైనా ఈజీగా ట్రావెలింగ్ అప్పుడు బాగుంటుంది. అలాగే చున్నీ చూడండి చాలా బాగా వచ్చింది, కలర్ కూడా చాలా బాగుంది. ఎవరికైనా ఇంకా ఈ డ్రెస్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తా, తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ట్రావెలింగ్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఇలాగైతే మేము సాయంత్రం పూట అమ్మవారికి కోడిని సమర్పించుకుందాం అన్నట్టు వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ అమ్మవారు చాలా ఫేమస్ అంటండి. అంటే ఏ కోరికలు తీర్చినా త్వరగా నెరవేరుతాయి అన్నట్టు. మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నామండి, మాకు ఏ ఐడియా లేదు. ఈ ఫారెస్ట్లో నుండి వెళ్తుంటే సూర్యుడు ఆ ఫారెస్ట్లో నుంచి కనిపిస్తుంటే వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే ముందుగా ఇక్కడ చాలామంది ఆర్మీ వాళ్ళు అయితే చెక్ చేశారండి. 3 రోజులు జాతర కదా, ముందుగా సెక్యూరిటీకి. మేమైతే ఏం తీసుకోలేదండి, ఒక కోడిని తప్ప. వెళ్ళేదారిలో అయితే కోతులు చూడండి ఎన్ని ఉన్నాయో అసలు. ఇవన్నీ చూసి వాణి నువ్వే నీ వెనకాల నీ ఫ్రెండ్స్ అన్నట్టు. ఈ అడవి మొత్తం కోతులే కదండి అసలు. బండలు కదా ఛత్తీస్గఢ్ బోర్డర్ దగ్గరలో ఉంది కదండి. అటు నుంచి వచ్చే వెహికల్స్ వాళ్ళు బిస్కెట్స్ వస్తూ ఉంటారు కదా, వాటి కోసం ఇవి రోడ్ల మీద ఇట్లానే వెయిట్ చేస్తూ ఉంటాయి. అడవిలోకి అయితే చాలామంది ఈ టెంపుల్ గురించి అయితే చెప్పేపాటికి మేము కూడా ఒకసారి విజిట్ చేసి వద్దాం అన్నట్టు వెళ్ళామన్నమాట. ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాక మేము వెళ్ళే టెంపుల్ వచ్చేసి ఇదే అనమాట. మొత్తానికి ఈ టెంపుల్ అయితే వచ్చేసాము. చూడండి ఇప్పుడే జాతర స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ రోజు అనగానే మేము వెళ్ళాం కదా. ఇక్కడ వచ్చి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం నీట్గా క్లీన్ చేశారనమాట. మా బావ రావటం ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మొత్తం ఎక్కడికక్కడ కోతులు ఉన్నాయంట. ఇప్పుడైతే కోతులు అయితే లేవు, మనుషులు ఉన్నారు కాబట్టి కోతులు అడవిలోకి వెళ్ళినట్టున్నాయి. మేము వెళ్ళినప్పుడు అయితే టెంపుల్ అయితే క్లోజ్ చేసిందండి, జనాలు కూడా ఎవ్వరు లేరు. మొత్తానికైతే మేము కూడా మినీ మేడారం అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. సమ్మక్క సారక్క అయితే 12 రోజు రాత్రి గద్దెల మీదకి తీసుకొస్తారంటండి. 13 రోజు జాతర అయితే లాస్ట్ అవుతుంది కదా, అప్పుడైతే సారక్కని ఇంకా వాళ్ళ కొడుకుని తీసుకొస్తారంట. ఆ రోజు నైట్ చెట్టు మీద పాము కూడా కనిపిస్తుంది అని అంటున్నారు. మేమైతే వచ్చి సమ్మక్క సారక్క గద్దలకి పసుపు కుంకుమ సమర్పించుకున్నాం అనమాట. మా వాడికి ఆ రోజు బాగా ఫీవరు, ఆయన కొంచెం ఓపిక చేసుకొని వచ్చాడు. ఈ కోతులు చూడండి, కొబ్బరికాయ కొడితే ఎప్పుడు తీసుకొని వెళ్దామా అన్నట్టు చెట్టు పైకి చాలా కోతులు అయితే వచ్చేసాయి. ఇక్కడ వచ్చేసి మేము మా గుడి వెళ్ళే ముందు ఇక్కడైతే దర్శనం అయితే చేసుకున్నాము. వాడి ఫేస్ చూడండి, వాడికి పాపం ఫీవరు, వాడి ఫేస్ చూస్తే అర్థమవుతున్నది కదా. మేమైతే ఇక్కడికి దండం పెట్టుకొని లోపలికి వెళ్దామంటే గుడి క్లోజ్ చేసింది. ముందుగా మేము ఇక్కడ దండం పెట్టుకున్నాము. జాతర రోజు నైట్ వీడియో అయితే నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి, అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి వాళ్ళు వెళ్ళి చూడండి. ఫస్ట్ టైం అయితే నా వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబర్ని అయితే సపోర్ట్ చేయటం మర్చిపోకండి. మేమైతే చెప్పినట్లుగానే గుడి క్లోజ్ చేసింది. ఇది అమ్మవారి వాహనాలు అన్నమాట, పులి జింక. చూడండి అమ్మవారు లోపల దీపం వెలిగించే ఉంది, అది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందంట. అమ్మవారి మొహాలను అయితే నేను మీకు చూపిస్తాను.
లోపలికి వెళ్ళలేము కదా, ఇలా జూమ్ చేసి చూద్దామని జూమ్ చేసి చూశానమాట. అమ్మవారికి తెచ్చిన కోడిని అయితే మేము అమ్మవారికి మొక్కుకున్నాము. ఇప్పుడైతే చాలామంది చికెన్ తినకూడదు అంటున్నారండి. కొన్ని రోజులు మీరు కూడా తింటాం ఆపేయండి, ఏదైనా మన హెల్త్ గురించే కదా అని మేమైతే కోడికి పసుపు కుంకుమ పెట్టేసి బొట్టు పెట్టేసి అమ్మవారికి సమర్పించుకుందాం అనమాట. మా చిన్నోడు చూడండి, వీడైతే 21 డేస్ ఉన్నప్పుడే మేము మేడారాంకి అయితే వెళ్ళాము, చాలా చెల్లో. నాకు ఎప్పుడైనా సమ్మక్క సారక్క టెంపుల్కి వస్తే నాకు అదే గుర్తొస్తుంది. మా ఎప్పుడు వెళ్ళినా మేము ఇదే అనుకుంటూ ఉంటాము. తిరిగి అయితే మేము దర్శనం అయింది కాబట్టి తిరిగి వెళ్తున్నాము. తప్పకుండా ఈ యూట్యూబర్ని అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని క్లిక్ చేయటం అయితే మర్చిపోకండి.